Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఏపీ టెట్ ఇంగ్లీష్ ఓకేనా ఏపీ టెట్ ఇంగ్లీష్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది చూడబోతున్నాం స్టూడెంట్స్ ఓకేనా. సో మీకు ఎప్పుడు జరిగిందంటే సో పేపర్ 2A కండక్టెడ్ ఆన్ 3/3/2024 మార్చ్ మంత్లో ఓకేనా థర్డ్ రోజు జరిగిన పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం అండి. చూడండి, సో చాలామంది స్టూడెంట్స్ ఏపీ టెట్ ఇంగ్లీష్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారండి. చాలామంది స్టూడెంట్స్కి అసలు ఇంగ్లీష్ అనేది అర్థమే కాదు ఓకేనా. ఇంగ్లీష్లో స్కోర్ అనేది అసలు మొత్తం చేయలేకపోతూ ఉంటారు. కానీ మీరు కనుక నా క్లాసెస్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతే ఈజీగా మీకు 20+ మార్క్స్ అనేవి వస్తాయండి, కరెక్ట్ ఫాలో అవుతాయి ఓకేనా. యూట్యూబ్ ఫాలో కావాలి, ఎట్ ద సేమ్ టైం మీరు అక్కడ నా యాప్ కోర్స్ కూడా తీసుకొని చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అండి. టైం అనేది తక్కువ ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా వెళ్ళి యాప్ కోర్స్ తీసుకోండి అన్న ఓకే. మీకు చెప్తాను చూడండి డీటెయిల్స్. మీకు ఇక్కడ చూడండి నా యాప్ ఓకేనా. సో మీకు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో మీకు ఇక్కడ ఏపీ టెట్ ఓకేనా, ఏపీ టెట్ నెక్స్ట్ డిఎస్సి అండి. మీకు ఓన్లీ టెట్ కావాలన్నా తీసుకోవచ్చు, ఓన్లీ నెక్స్ట్ డిఎస్సి టెట్ కావాలన్నా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు డిఎస్సి టెట్ తీసుకుంటే 6 months వ్యాలిడిటీ ఓన్లీ 399K, 3 months వ్యాలిడిటీ ఓన్లీ 299K. డిఎస్సి టెట్ సిలబస్ అనమాట. దీని డిఫరెన్స్ ఏంటి, ఇది మనకు 6 months వరకు వినొచ్చు, ఇదేమో 3 months వరకు వినొచ్చు వ్యాలిడిటీ అనమాట. ఆల్రెడీ రికార్డెడ్ చేసి ఉన్నాయి వీడియోస్ మొత్తం రైట్. నెక్స్ట్ మీరు ఇక్కడ ఓన్లీ టెట్ కావాలి అనుకుంటే ఓన్లీ 30 days అంటే 1 month కోసం అయితే 199 ఉందండి, 3 months కోసం అయితే 300 ఉంది అండి ఓకేనా. రైట్, కావాలి మీకు ఏది కావాలంటే ఆ కోర్స్ తీసుకున్నాను. మీకు కంటెంట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా. ఫస్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అందులో ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయన్న, ఫ్రీ డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి ఒకటే చెప్తున్నాను. మన క్లాసెస్లో ఎలా ఉంటుందంటే బట్టిచ్చే విధానం అస్సలే ఉండదు, ప్రతి దాని వెనకాల కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఓకేనా. మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు నచ్చిన కోర్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు కంటెంట్ అని కనిపిస్తుంది, కంటెంట్ మీద క్లిక్ చేయండి. కంటెంట్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ అని కనిపిస్తాయండి. ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి ఓకేనా. రైట్, మీకు నమ్మకం వస్తేనే కోర్సు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు రైట్. ఇక మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి అన్న ఓకేనా. రైట్, మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, మీకు నేను క్వశ్చన్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్ని మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఈ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ అయింది, ఈ ఆప్షన్ ఎందుకు రాంగ్ అయింది ఓకేనా, ప్రతిదానికి రీజన్ చూసుకుంటూ వెళ్ళాలి రైట్. చూడండి, ఇక్కడ మీకు చాలామందికి తెలియని కొత్త విషయాలు తెలుస్తాయండి మీకు ఇక్కడ ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీకు ఓకేనా, మీకు నా కోర్సు నుంచి డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నా కోర్సు నుంచి కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ వచ్చినాయి, అది మీకు ప్రూఫ్తో సహా చూస్తానండి ఈ వీడియోలో రైట్. చూడండి, ఇక్కడ మీకు ఏమంటున్నాను, ఇక్కడ యూ హ్యావ్ జస్ట్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు మిస్టర్ మదన్, హీ సెడ్ హౌ డూ యూ డూ. చూడండి, జనరల్ చాలామంది తెలియని విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక కొత్త పర్సన్కి ఇంట్రడ్యూస్ చేయబడినప్పుడు అప్పుడు మదన్ అనే పర్సన్కి ఇంట్రడ్యూస్ చేయబడ్డాం, అప్పుడు అతను ఏమన్నా హౌ డూ యూ డూ అన్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం కొత్తగా స్టార్టింగ్లో ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు వాళ్ళు హౌ డూ యూ డూ అన్నప్పుడు మనం ఏమనాలంటే కంపల్సరీ హౌ డూ యూ డూనే అనాలి. అనాలి చెప్పండి, హౌ డూ యూ డూనే అనాలి ఓకేనా. హౌ డూ యూ డూ అంటే జనరల్గా సో మీనింగ్ ఏంటంటే నైస్ టు మీట్ యూ అంటే ఫస్ట్ గ్రీటింగ్ చేయడం అనమాట సింపుల్గా ఓకే. గ్రీటింగ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది అక్కడ రైట్. కాబట్టి సో కంపల్సరీ మీరు ఏమనాలంటే హౌ డూ యూ డూ అన్నప్పుడు మీరు కూడా తప్పనిసరి ఏమనాలి హౌ డూ యూ డూ అనే అనాలి ఓకేనా. ఇది కంపల్సరీ రైట్. కాబట్టి సో గ్లాడ్ టు మీట్ యూ కాదు నాన్న ఓకేనా, మీకు మార్క్స్ వచ్చేయండి. గ్లాడ్ టు మీట్ యూ కాదు, నైస్ మీటింగ్ ఏమంటామా లేదు ఓకేనా. ఏమంటామంటే కంపల్సరీ హౌ డూ యూ డూనే అంటాం. ఐఎమ్ ఫన్, హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్ అంటాం, అలా అన్నాం కదా ఇక్కడ మనకు. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నాను, ఇది మీకు ఏంటంటే లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనమాట ఇవన్నీ ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ కామన్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కామన్ సెన్స్ ఓకేనా. చూడండి, ఇఫ్ సమ్మన్ సెడ్ కుడ్ యూ లెండ్ మీ 100 rupees, లెండ్ అంటే అప్పుగా ఇస్తావా అని ఎవరైనా ఒకరు మీకు చెప్పారు, ఏమని చెప్పారంటే కుడ్ యూ లెండ్ మీ 100 rupees, నాకు 100 rupees ఇస్తారా అని అడిగారు రైట్. మరి అప్పుడు అండ్ యూ కెనాట్ వాంట్ టు, నీకు ఇవ్వాలని లేదు, అప్పుడు నువ్వేమంటావు అంటుండు. వాళ్ళు నేను అడిగారు పైసలు, అండ్ యూ కెనాట్ వాంట్, యూ డోంట్ వాంట్ అంటే నీకు ఇవ్వాలని లేదు, అప్పుడు నువ్వేమంటావు అంటారు. ఏమంటారు చెప్పండి, ఎవరైనా వచ్చి మీ దగ్గర మిమ్మల్ని డబ్బులు అడిగినప్పుడు మీకు ఇవ్వాలని లేదు, అప్పుడు మీరు ఏమంటారు నాన్న చూడండి, ఐఎమ్ ఓకే అంటారా. ఇవ్వాలని లేనప్పుడు ఐఎమ్ ఓకే అన్నాం కదా రైట్. తర్వాత ఐఎమ్ నాట్ రిచ్ ఆ పూర్ అని ఇక్కడ సంబంధం ఉందా, లేదు కదా, ఇది ఆప్షన్ తీసేయండి రైట్. తర్వాత ఐ డోంట్ లెండ్ యూ అంటారా, ఐఎమ్ సారీ ఐ కెనాట్ అంటారా చెప్పండి. డైరెక్ట్గా మీరు నేను అప్పుడు ఇవ్వను పో అని చెప్తారా, చెప్పకూడదు అలాగే. కాబట్టి ఏమంటామంటే ఐఎమ్ సారీ ఐ కెనాట్, సారీ ఏమనుకోకండి నేను ఇవ్వలేను అంటారు. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. అయితే ఇంకోటి ఏంటంటే చూడండి అన్న, మీరు కనుక ఈ క్వశ్చన్ సరిగ్గా చూస్తే ఇదే పేపర్లో పంక్చువేషన్ మార్క్స్ మీద క్వశ్చన్ వచ్చింది అన్న, ఆ క్వశ్చన్ ఇది చూస్తే మీకు ఆన్సర్ చేసేస్తారు. నేను చూపిస్తాను మీకు క్లియర్గా ఓకేనా. క్లారిటీగా చూడండి, ఇది మనకు డైరెక్ట్ స్పీచ్ ఇండెక్స్ స్పీచ్ ఫార్మేట్
ఈ క్వశ్చన్స్ అనేవి, రైట్? అయితే మనకు డైరెక్ట్ స్పీచ్లో ఉంది ఇచ్చిన సెంటెన్స్. డైరెక్ట్ స్పీచ్ రాసినప్పుడు ఎలా రాసిండు? కామా పెట్టండి, కొటేషన్ మార్క్స్ పెట్టండి కదా అక్కడ, రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. ఎనీ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు మీరు అసలు ఎంత మైండ్ లేకపోతే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయని వాళ్ళు మాత్రం అసలు కామన్ సెన్స్ లేనట్టే. ఎందుకంటే చూడండి ఇక్కడ సింపుల్ చూడండి, చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. పంక్చువేషన్ మార్క్స్ కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏంటో అడుగుతున్నాను ఇక్కడ, అంతే కదా? ఇప్పుడు ఇక్కడ అన్నిట్లో ఏమి ఇచ్చిన్నానా? హీ సెడ్ అంటే ఇది మనకు డైరెక్ట్ స్పీచ్ ఫార్మేట్ అని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇట్లా హీ సెడ్ అని వచ్చినప్పుడు ఇక్కడ పక్కన వచ్చే సెంటెన్స్ ఉంటుంది కదా, ఆ సెంటెన్స్ మనం ఇన్వర్టెడ్ కమాస్లో పెట్టాలి. నెక్స్ట్ హీ సెడ్ తర్వాత కంపల్సరీ మనం ఏం పెట్టాలి చెప్పండి? కామా అనేది పెట్టాలి అన్న, కామా అనేది పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ మనకు కామా ఉండాలి, కంపల్సరీ ఇక్కడ కొటేషన్ మార్క్స్ ఉండాలి కదా. ఇక్కడ కామా ఉందా? లేదు, తీసేయండి. ఇక్కడ కామా ఉంది, రైట్? ఓకే, ఇది మనకు రైట్ కావచ్చు, రైట్? నెక్స్ట్ ఒకసారి ఫోర్త్ ఆప్షన్ కూడా ఇక్కడ, ఫోర్త్ ఆప్షన్ కూడా చూసుకుంటే హీ సెడ్ మై న్యూ జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ కామా ఉంది, కొటేషన్ మార్క్స్ ఉన్నాయా? లేవు. ఆయన ఇక్కడ క్వశ్చన్ మార్క్ అవసరమా? క్వశ్చన్ కాదు కదా, తీసేయండి. మరి ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి, హీ సెడ్ కామా కొటేషన్ మార్క్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ పులి స్టాప్ ఎక్కడుంది నానా? మై న్యూ జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, కొటేషన్ మార్క్స్ అవతల ఉంది పులి స్టాప్. మరి ఇక్కడ వరకే కదా నా సెంటెన్స్, కొటేషన్ మార్క్స్ లోపల ఉండాలి. ఇప్పుడు ఫుల్ స్టాప్ అనేది, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టినప్పుడు క్వశ్చన్ మార్క్ అనేది కొటేషన్ మార్క్స్ అవతల పెడతారో లోపల పెడతారో? లోపలనే పెడతారు కాబట్టి ఫుల్ స్టాప్ లోపలనే పెట్టాలి. కాబట్టి ఇక్కడ మనకు బయట ఉంది కదా, ఇది మనకు ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. అయితే వాడు చూడండి తెలివి ఎట్లా ఇచ్చిండు క్వశ్చన్, ఒక్కసారి చూడండి మీరు, ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. సమ్మన్ సెడ్ కామా పెట్టిండా లేదా? కొటేషన్ మార్క్స్ పెట్టిండా లేదా? అంటే వాడు ఒక సెంటెన్స్, ఈ సెంటెన్స్ ఇచ్చిండండి, ఇదైతే రైట్ సెంటెన్సే కదా, రైట్ సెంటెన్సే. మరి ఇక్కడ మనకు కుడ్ యూ లెండ్ మీ 100 రూపీస్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎక్కడ పెట్టినా? క్వశ్చన్ మార్క్ ఎక్కడ పెట్టిన? మనకు లోపలే పెట్టాను కదా, మరి ఫుల్ స్టాప్కు లోపలే పెట్టాలి కదా. మరి అసలు పైనే ఆన్సర్ ఇచ్చిండు వాడు, గట్టిగా మాట్లాడితే పైనే ఆన్సర్ ఇచ్చిండు, కింద క్వశ్చన్ ఇచ్చినట్టు మీనింగ్. బట్ ఇక్కడ మనకు కామా ఉండాలి కాబట్టి, కొటేషన్ మార్క్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి. కామా లేదు, ఇది పోయింది, కొటేషన్ మార్క్స్ ఇది పోయింది. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు వాడు క్వశ్చన్ మార్క్ లోపల పెట్టినంటే పులి స్టాప్కు లోపల పెట్టాలి కదా. బట్ ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా కాలేదా? ఎంత సింపుల్ చూడండి, మీరు అందరూ చాలా భయపడుతూ ఉంటారు. అయితే ఒక్కసారి ఈ ఫోటో చూడండి. మీరు కనుక నా కోర్సు తీసుకున్నట్లయితే మీకు నా కోర్సులో పంక్చువేషన్ మార్క్స్ అనే టాపిక్ ఉంటుంది నాన్న. ఎంత సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ షీ సెడ్ ఐఎమ్ గోయింగ్, ఇంకో చూడండి ఇక్కడ షీ సెడ్ పక్కన కామా ఉందా? లేదు, కామా ఉంది. మధ్యలో కొటేషన్ మార్క్స్ ఉన్నాయా? లేవా? ఉన్నాయి. ఇక్కడ పులి స్టాప్ చూడండి, చిన్నగా రాసిన ఇక్కడ పులి స్టాప్, ఇది పులి స్టాప్ అది, ఓకేనా? మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది, మీరు సరిగ్గా చూస్తే ఫుల్ స్టాప్ ఉంది అక్కడ, రైట్? కాబట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. మరి డైరెక్ట్ క్వశ్చన్ కదా, మరి మీరు కనుక నా క్లాసెస్ ఇదివరకు వినుంటే మరి దీనికి ఆన్సర్ చేసేవాళ్ళ కదా, డైరెక్ట్ ఆన్సర్ చేసేవాళ్ళు. ఇంతకంటే ప్రూఫ్ నేనేం చూపించని చెప్పండి మీకు ఇంకా, ఓకేనా? కాబట్టి క్లాసెస్ తీసుకోండి, ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది అయితే ఇంకా మీకు డైరెక్ట్ క్వశ్చన్, అసలు డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన మీకు దీని మీద, రైట్? చూడండి ఇక్కడ మనకు స్కాట్స్లీ హ్యాడ్ హీ మెన్షన్డ్ హర్ నేమ్ దాన్ హర్ ఫాదర్ లెఫ్ట్ ద రూమ్. చూడండి ఇక్కడ అంటే వాళ్ళు ఇట్లా నేమ్ మెన్షన్ చేసిరో లేదో ఆ యొక్క ఫాదరు రూమ్ వదిలేసి వెళ్ళిపోయిండు అని. అయితే ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది మీకు చూడండి. ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే స్కేర్స్లీ కానీ, బేర్లీ కానీ, హార్డ్లీ కానీ ఇవి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీకు అక్కడ ఏం కనిపించాలంటే వెన్ను కనిపించాలి నాన్న. ఏం కనిపించాలి? ఇప్పుడు మనకు వెన్ను అనేది కనిపించాలి. నెక్స్ట్ నో సూనర్ కనిపించినప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఏం కనిపించాలంటే నాన్న దాన్ అనేది కనిపించాలి నాన్న. వీటికి ఫాలోవర్ అనమాట. నో సూనర్ వస్తే దాన్ రావాలి, స్కేర్స్లీ, బేర్లీ, హార్డ్లీ వచ్చి మనకి ఏం రావాలి చెప్పండి? వెన్ను అనేది రావాలి కంపల్సరీ. ఈ జస్ట్ ఈ ఒక్క పాయింట్ తోటి మనం ఆన్సర్ చేస్తాం. ఒకసారి చూడండి ఇక్కడ. నెక్స్ట్ చూడండి స్కేర్స్లీ వచ్చింది నాన్న. మరి ఇప్పుడు స్కేర్స్లీ హ్యాడ్ హీ మెన్షన్డ్ హర్ నేమ్ దాన్ హర్ ఫాదర్ లెఫ్ట్ ద రూమ్. స్కేర్స్లీ, హార్డ్లీ, బేర్లో వస్తే దానా వెన్ను. ఇక్కడ దాన్ ఉంది కదా, ఇది రాంగ్ ఉంది. మరి క్వశ్చన్ ఏం అడిగిండు? చూస్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ ఎ గ్రామాటికల్ ఎర్రర్. గ్రామాటికల్ ఎర్రర్ ఉన్న ఆప్షన్ ఏంటిది అని అడుగుతుంది ఇక్కడ. మరి గ్రామాటికల్ ఆప్షన్ ఎర్రర్ ఉన్న ఆప్షన్ ఏంటిది ఇక్కడ? అది ఏ పార్ట్, ఇది బి పార్ట్, ఇది సి పార్టా కాదా? సి పార్ట్ కాబట్టి సి పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చిండు? థర్డ్ ఆప్షన్లో ఇచ్చిండు. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ చూడండి ఇక్కడ, ఓకేనా? మీకు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే స్కేర్స్లీ, హార్డ్లీ, బేర్లీ, నో సూనర్ వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చూడాలి అంటే ఈ వర్డ్స్ తర్వాత మనకు హెల్పింగ్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ రాయాలి నాన్న. హ్యాడ్ హీ హెల్పింగ్ ఆఫ్ ప్లస్ సబ్జెక్టే కదా, ఇది కరెక్టే. పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది మనకు. హ్యాడ్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్, అది హ్యాడ్ ప్లస్ V3 ఉంటాయి, ఓకేనా? సో హ్యాడ్ హీ మెన్షన్ అంటే ఇదేంటి మనకు పాస్ట్ పర్ఫెక్ట్. ఎప్పుడైనా సరే హెల్పింగ్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ఫార్మేటే ఉండాలి. సెంటెన్స్ దీంతో స్టార్ట్ అవుతాయి. ఇది కరెక్టే ఉంది, కానీ అక్కడ ఫాలోవర్ రాంగ్ ఉంది కాబట్టి అది పోయింది, ఓకేనా? ఒకసారి నేను ఇక్కడ ఎక్కడ చెప్పిన చూడండి, ఒకసారి ఇక్కడ సరిగ్గా చూడండి అనేది మీరు క్లియర్ కట్గా చూసుకోండి ఒకసారి. ఇక్కడ స్కేర్స్లీ హ్యాడ్ వి రీచ్డ్, ఎగ్జాక్ట్ సెంటెన్స్ హ్యాడ్ వి అని. స్కేర్స్లీ వస్తే మనకి ఏం రావాలి చెప్పండి? ఇక్కడ వెన్. ఇంకో ఇక్కడ దెన్ అని పెట్టినా కదా, ఇది రాంగ్ మార్క్ పెట్టినా చూడండి. దెన్ అని పెట్టి ఇక్కడ రాంగ్ మార్క్ పెట్టిన. దెన్ ఉంటే రాంగ్ సెంటెన్స్, ఇక్కడ వెన్ ఉంటే రైట్ సెంటెన్సే కదా. ఇంకో చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి మీరు. ఇంతకంటే ప్రూఫ్ నేను ఏం చెప్పాను చెప్పండి మీకు ఇంకా.
డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనే దానికి. ఓకేనా, కోర్సు తీసుకొని ప్రతి టాపిక్ని కంప్లీట్ చేయండి అన్న. ఇది మనకు కంజంక్షన్స్ టాపిక్ వెళ్ళి చూడండి. కంజంక్షన్స్ టాపిక్లో 3rd వీడియోనో 4th వీడియోనో మరి చూసుకోండి, అక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అంతే. ఓకేనా, చూసే మీరు అక్కడ క్లాసెస్ చూస్తుంటే చేసేవాళ్ళు కదా ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది మళ్ళీ డైరెక్ట్ క్వశ్చన్ అయినా, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ చూపిస్తా, ప్రూఫ్ కూడా చూపిస్తా మీకు ప్రతిదానికి దాంట్లో నుంచి వచ్చిన రాలేవని. చూడండి ఇక్కడ, చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ టు గెట్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ యాక్టివ్. చూడండి, యాక్టివ్ అనే దానికి ఏ సఫిక్స్ యూజ్ చేస్తే నౌన్ వస్తుంది అంటుండు. ప్రిఫిక్స్ సఫిక్స్ అనేది నేను నౌన్స్లో, ఓకేనా, అడ్జెక్టివ్స్లో అలా చెప్పుకుంటూ వెళ్ళాను నాన్న. నెక్స్ట్ 1 word సబ్స్టిట్యూషన్స్ కూడా చెప్పుకుంటూ వెళ్ళాను, ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ అని. చూడండి, ఎప్పుడైనా సరే మనకు కొన్ని సఫిక్సెస్ ఉంటాయి నాన్న. కొన్ని సఫిక్సెస్ మనకు అయాన్, ఐటీ, ఓకేనా, నెస్, ఫుడ్, మెంట్, ఓకేనా, ఇజం, ఈఎన్సి, ఏఎన్సి. నార్మల్గా ఇలాంటి సఫిక్సెస్ తోటి ఎండ్ అవుతాయి, అవి మనకి ఏమవుతాయి అంటే నౌన్స్ అవుతాయి నాన్న. ఏమవుతాయి చెప్పండి, మనకు నౌన్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఐటీవై అనేది మనకు ఏంటి చెప్పండి, నౌన్సే కదండి. చూడండి, ఎల్వై అనేది మనకి ఏంటిది అన్న, యాడ్వర్బ్ ఇది సఫిక్స్. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు స్లోలీ, ఫైనల్లీ అవన్నీ మనకి ఏంటి, మనకి యాడ్వర్బ్స్ నాన్న. ఎల్వై తోటి మనకి అవి యాడ్వర్బ్స్. టీఈడి అనేది ఏంటిది అన్న, మనకి అది వెర్బ్. టీఈడి అనేది మనకి ఏం చెప్పాలి, అది మనకు వెర్బ్ అవుతూ ఉంటుంది అన్న. ఓకే, మోటివేటెడ్, ఓకేనా, ఇలా అంటాం కదా. సో మనకు వెబ్స్ అవుతూ ఉంటాయి, కానీ మనకు ఐటీవై ఉందా లేదా, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. యాక్టివిటీ అనేది మనకి ఏంటిది నాన్న, నౌన్ ఫామ్ నాన్న, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది ఒకసారి నేను ఎక్కడ చెప్పిన చూద్దాం. ఫస్ట్ వీడియో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ వీడియోనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ వీడియోనే నేను. ఫస్ట్ వీడియోలోనే మీకు నౌన్స్కి కొన్ని సఫిక్సెస్ రాయించిన, నౌన్స్కి కొన్ని సఫిక్సెస్ రాయించిన. మరి సఫిక్సెస్లో ఐటీవై చూడండి, కళ్ళతో చూడండి ఒకసారి మీరు. ఐటీవై రాయించినప్పుడు ఇక్కడ మీకు ఐటీవై కమ్యూనిటీ క్యాప్టివిటీ ఉందా లేదా, మరి ఐటీవై తోడు ఎండ్ అయితే నౌన్ అని చెప్పినా లేదా, మరి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చిందా లేదా, డైరెక్ట్ క్వశ్చన్. మరి చూస్తే మీరు ఆన్సర్ చేయకపోదురా. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అని, ఇది చాలా సింపుల్ అన్న. చూడండి, డిక్షనరీ స్కిల్స్ అనమాట. ఇది డిక్షనరీ స్కిల్స్ అంటే అది కామన్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్ అన్న. ఓకేనా, చూడండి ఇక్కడ అంటే ఏది మనకు ఆర్డర్లో వస్తుంది అని. చూడండి ఇక్కడ డిక్షనరీలో, సో క్వాంటిటీస్, క్యూ, క్వాలిటీస్, నెక్స్ట్ క్వశ్చన్ ఏర్ అట. చూడండి, క్యూ అంటే మనకు లైన్ క్యూ అంటాం కదా, దాని స్పెల్లింగ్ చూడండి, క్యూయూఈ ఉంటుంది స్పెల్లింగ్, గుర్తుపెట్టుకోండి. అది కూడా ఫస్ట్ క్యూయూ రావాలి, అన్నిట్లో క్యూఏనే ఉంది. తర్వాత ఏనా ఈనానా ఏ రావాలి, కాబట్టి ఈ రెండిట్లో మనకి ఏ ఉంది, ఏ అన్న సి అన్న. తర్వాత ఎల్ వస్తుందా ఫస్ట్, ఎన్ వస్తుందా, ఎల్ వస్తుంది, కాబట్టి సితో స్టార్ట్ కావాలి కానీ సితో స్టార్ట్ కావాలి, కాబట్టి ఇంకో ఈ 2 ఆప్షన్స్ పోయినాయి. నెక్స్ట్ సి తర్వాత, ఓకేనా, ఇంకా సి తర్వాత మనకి కంపల్సరీ మనకు ఏనే కదా నాన్న, సి తర్వాత ఏనే కదా, ఎందుకంటే దీని తర్వాత వచ్చేది మనకి ఇదే కదా, కాబట్టి సి తర్వాత ఏనే, కాబట్టి సిఏ ఉన్న ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 సిఏ. నెక్స్ట్ ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్ నాన్న. ఈడియమ్స్లో అసలు వొకాబులరీలో అసలు క్వశ్చన్స్ మ్యాచ్ చేయడం చాలా రేర్గా ఉంటుంది, కానీ మీకు డైరెక్ట్ క్వశ్చన్ అనేది వచ్చింది నా దాంట్లో నుంచి. ఓకే, చూడండి ఇక్కడ, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఈడియం. బీట్ అబౌట్ ద బుష్. బుష్ అంటే తెలుసు కదా, పొద చుట్టూ కొట్టుకుంటూ వెళ్ళడం. బీట్ అబౌట్ ద బుష్. జనరల్గా బీట్ అబౌట్ ద బుష్ అంటే మీనింగ్ ఏంటంటే వాడు చుట్టూ కొడుతున్నాడు కానీ మధ్యలో కొడతలేడు అని. అంటే వాడు దాని ఒక పాయింట్ అన్నప్పుడు దాని గురించి చుట్టూ మాట్లాడుతున్నాడు కానీ ఎగ్జాక్ట్ పాయింట్ మాట్లాడతలేడు అని. ఎగ్జాక్ట్ పాయింట్ మాట్లాడతలేడు అంటే చూడండి, ఇక్కడ మనకు సీరియస్ డిస్కషన్ అంటామా లేదు, మూవ్ అవే అంటామా లేదు, మోస్ట్ ఇంపార్టెంట్ అంటామా లేదు, ఏమంటాం, అవాయిడ్ టాకింగ్ డైరెక్ట్లీ. సో డైరెక్ట్గా మాట్లాడతలేడు, ఎగ్జాక్ట్ పాయింట్ మాట్లాడతలేడు. అవాయిడ్ అంటే మాట్లాడతలేడు అని ఇక్కడ. ఓకేనా, అంటే దాని నుంచి వెళ్ళిపోతున్నాడు, కాబట్టి అవాయిడ్ టాకింగ్ డైరెక్ట్లీ. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. మరి ఇక్కడ మీకు ఒక్కసారి ఇక్కడ ఈ ఫోటో చూడండి, ఒక్కసారి మీరు ఈ ఫోటో చూడండి. నేను నా ఇడియమ్స్లో వొకాబులరీ, ఇంగ్లీష్ వొకాబులరీలో ఇడియమ్స్లో 29th ఇడియం బీట్ అబౌట్ ద బుష్. బీట్ అబౌట్ ద బుష్ చెప్పినా లేదా, నాట్ టాకింగ్ అబౌట్ ద ఎగ్జాక్ట్ పాయింట్. అంటే ఎగ్జాక్ట్ పాయింట్ మాట్లాడతలే అంటే డైరెక్ట్ మాట్లాడతలేనంటే కదా, అవాయిడ్ టాకింగ్ డైరెక్ట్లీ. మరి ఇది ఆన్సర్ చేసే వాళ్ళ కదా, మీరు కనుక నా కోర్సు తీసుకొని అప్పుడు ఎగ్జామ్ రాస్తుంటే ఆన్సర్ చేసే వాళ్ళ కదా. సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని ప్రూఫ్స్తో చూడండి, మీకు ఇన్ని క్వశ్చన్స్ అసలు మ్యాచ్ అవుతాయో చెప్పండి ఎక్కడ. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇప్పుడు అర్థమెటిక్లో, ఇంగ్లీష్లో క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ మ్యాచ్ కావడం చాలా కష్టం నాన్న. డైరెక్ట్ ఎగ్జాంపుల్సే మ్యాచ్ కావడం ఇంకా కష్టం అది. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ, చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అట. చూడండి ఇక్కడ మీకు జనరల్గా ఇక్కడ మీకు రాస్తాను చూడండి నాన్న, మైగ్రేషన్ తెలుసు కదా నాన్న, వలస పోయే వాడిని ఏమంటాం చెప్పండి, మైగ్రెంట్ అంటాం. చూడండి మీకు ఈ వర్డ్స్ రాస్తా చూడండి నాన్న, మైగ్రెంట్ ఉంటుంది, ఇక్కడ రాస్తా చూడండి నాన్న, మైగ్రెంట్, ఇమిగ్రెంట్, ఏంటి ఉండాలి, నెక్స్ట్ ఎమిగ్రెంట్. ఇంకో ఈ 3 వర్డ్స్ నాన్న. మైగ్రెంట్ అంటే వలస వెళ్ళేవాడిని మైగ్రెంట్ అంటాం, మైగ్రేషన్ అంటే వలస.
ఆ వలస వెళ్ళే పర్సన్ ఏమంటాం మనం మైగ్రెంట్ అంటాం. మైగ్రెంట్ ఇవన్నీ సింగులర్స్ అనమాట. మైగ్రెంట్ రైట్, MIGRENT. ఇమిగ్రెంట్ ఎమిగ్రెంట్. ఇప్పుడు మైగ్రెంట్లో ఇమిగ్రెంట్ ఉంటారు, ఎమిగ్రెంట్ ఉంటారు అని. ఓకేనా. ఇమిగ్రెంట్ అంటే అయ్యి ఉంది కదా, ఇంటర్నల్ అంటే ఒక కంట్రీకి వచ్చేవాడిని అనమాట. సెటిల్ అవ్వడం కోసం కమ్స్ ఇంటూ వన్ కంట్రీ. ఒక కంట్రీకి వచ్చేవాడిని సెటిల్ అవ్వడం కోసం మనం ఏమంటామంటే ఇమిగ్రెంట్ అంటాం. ఎమిగ్రెంట్ అంటే ఈ ఎక్స్టర్నల్ అనమాట. అంటే సో గోస్ టు అదర్ కంట్రీ, వేరే కంట్రీకి వెళ్ళేవాడినేమో ఎమిగ్రెంట్ అంటాం. సో ఒక కంట్రీకి లోపలికి వచ్చేవాడినేమో ఇమిగ్రెంట్ అంటాం, వేరే కంట్రీకి వెళ్ళేవాడినేమో ఎమిగ్రెంట్ అంటాం. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ వరకు అది రైట్. మరి ఇప్పుడు ఇమిగ్రెంట్ అంటే డబల్ ఎం ఉంది కదా స్పెల్లింగ్లో, ఇమిగ్రెంట్ డబల్ ఎం ఉంది కాబట్టి ఇంకో సింగిల్ ఎం ఉంది తీసేయండి, సింగిల్ ఎం ఉంది తీసేయండి. ఇమిగ్రెంట్ ఇమిగ్రెంట్ GRE ఉండాలి, GRE కాదు కదా నాన్న. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. ఇదైతే మీకు డైరెక్ట్ క్వశ్చన్ అన్న, వొకాబులరీ డైరెక్ట్ క్వశ్చన్ అన్న. మీకు సినోనిమ్స్ యాంటోనిమ్స్లో నేను రూట్ వర్డ్స్లో చెప్పాను, ఇది మీకు చూపిస్తా ప్రూఫ్ కూడా. ఓకేనా చూడండి నేను, ఏ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అన్న. చూస్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటి అని అడుగుతుండు, దేనికి? హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. చూడండి ఇక్కడ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ నాన్న. హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ ఏమంటామంటే మాన్యుస్క్రిప్ట్. స్క్రిప్ట్ అంటే ఏంటన్నా రాసింది, మాన్యు అంటే మనిషి చేత, హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ అంటాం. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. చూడడానికి మనకు డాక్యుమెంటరీ అంటామా, ఫైల్ అంటామా లేదు. సో డాక్యుమెంటరీ అనొచ్చు, కానీ ఇక్కడ హ్యాండ్ చేత ఉన్నాడు కాబట్టి కంపల్సరీ మాన్యుస్క్రిప్ట్ అనాలి. సో చూడండి బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ అన్న. బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ చూడండి చాలా సింపుల్ డిఫరెన్స్. బయోగ్రఫీ అంటేనేమో, బయోగ్రఫీ అన్న ఆటోబయోగ్రఫీ అన్న ఒక పర్సన్ యొక్క స్టోరీయే. ఒక పర్సన్ యొక్క స్టోరీ వేరే పర్సన్ రాస్తుంది అనుకోండి, అప్పుడు దాన్ని బయోగ్రఫీ అంటాం. ఓకేనా. అదే ఒక పర్సన్ యొక్క స్టోరీ ఆ పర్సనే రాసుకున్నాడు అనుకోండి, దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. ఓకేనా. ఇప్పుడు నా స్టోరీ నేనే రాసుకుంటా కదా, ఆ బుక్ని ఏమంటామంటే ఆటోబయోగ్రఫీ అంటాం. నా స్టోరీ వేరే పర్సన్ రాస్తుంది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం చెప్పండి, బయోగ్రఫీ అంటాం. ఆటో అంటే సెల్ఫ్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఒక్కసారి చూడండి మీకు, ఒక్కసారి ఇక్కడ ఈ చూడండి, ఒక్కసారి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ మాన్యుస్క్రిప్ట్ చూడండి, ఒక్కసారి లాస్ట్ నుంచి థర్డ్ది, లాస్ట్ నుంచి థర్డ్ చూడండి. మాన్యుస్క్రిప్ట్ ఏ పేపర్ రిటన్ బై హ్యాండ్. పేపర్ రిటన్ బై హ్యాండ్ అని ఉందా లేదా? మరి హ్యాండ్ చేత, మనిషి చేత రాయబడిందే కదా. ఇప్పుడు మాన్యుస్క్రిప్ట్ అనేది డైరెక్ట్ క్వశ్చన్ వచ్చిందా లేదా? ఇక్కడికి రండి. ఇప్పుడు హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్, హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ అన్న పేపర్ రిటన్ డాక్యుమెంట్ అంటే పేపర్ కదా, రిటన్ బై హ్యాండ్ అని ఒకటేగా కదా. మరి మాన్యుస్క్రిప్ట్ అనేది చూసినా లేదా? కాబట్టి మీరు ఇప్పుడు ఒకవేళ మీరు నా కోర్స్ తీసుకొని విన్నట్లయితే ఆన్సర్ చేయలేకపోతురా? డైరెక్ట్ చేసేవాళ్ళు. డైరెక్ట్ క్వశ్చన్ రావడం చాలా రేర్. మీకు ముందే చెప్తున్నాను, మీకు జాబ్ రావడం ఇంపార్టెంట్, మార్క్స్ రావడం ఇంపార్టెంట్. ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి నాన్న. నెక్స్ట్ నాన్న అయితే ఇక్కడ చూడండి నాన్న, చాలా మంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాంగే పెట్టారు. చాలా మంది 99.99% పర్సన్స్ దీనికి రాంగే పెడతారు నాన్న. ఓకేనా. చూడండి, ఈజ్ ద బెస్ట్ మ్యాన్ డాష్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. చూడండి ఇక్కడ ఆన్ ద ఎర్త్, ఇన్ ద ఎర్త్, ఆన్ ఎర్త్, ఇన్ ఎర్త్ అట. ఆన్ ద ఎర్త్, ఇన్ ద ఎర్త్, ఆన్ ఎర్త్, ఇన్ ఎర్త్ అట. మనము ఎర్త్లో అన్నాం కదా, ఎర్త్ మీద అంటాం. కాబట్టి ఇన్ ద ఎర్త్ పోతుంది, ఇన్ ఎర్త్ పోతుంది నాన్న. ఎర్త్ లోపల మరి మనకు ఆన్ ద ఎర్త్ ఉంది, ఆన్ ఎర్త్ ఉంది నాన్న. చాలా మంది 99.99% ఆన్సర్ ఏం పెడతారంటే ఆన్ ద ఎర్త్ అనే ఆన్సర్ పెడతారు నాన్న. కానీ మనకు ఆన్ ద ఎర్త్ అనేది మనకు రాంగ్ ఆప్షన్. ఆన్ ద ఎర్త్ అనే మనకు రాంగ్ ఆప్షన్. ఆన్సర్ ఏమొస్తుందంటే ఆన్ ఎర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా మంది ఏమనుకుంటారు అంటే, సార్ మీరు చెప్పారు కదా, మీ కోర్సులో చెప్పారు కదా సార్, మనకు ఎర్త్ కానీ సన్ కానీ ఓకేనా, నెక్స్ట్ మనకు స్కై కానీ వచ్చినప్పుడు దాని ముందు కంపల్సరీ దాని ఆర్టికల్ పెట్టాలి కదా. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఓకేనా, ఇవి చెప్పారు కదా కంపల్సరీ. మరి ఎర్త్ ముందు కంపల్సరీ దానే ఉండాలి కదా సార్. మరి ఇక్కడ ఎందుకు రావట్లేదు సార్ అని డౌట్ వస్తుంది మీకు. చూడండి, ఎక్సెప్షన్స్ ఉంటాయి. మీరు నా కోర్సు తీసుకోవడమే కాదు, నా కోర్సులో మాత్రమే చూడడం కాదు, ఎక్సెప్షన్స్ అని ఎప్పుడు క్లియర్గా బయటపడతాయంటే మీరు నా ఎక్స్ప్లెనేషన్ చూసినప్పుడు, ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా చూసినప్పుడు. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ చూడడానికి ట్రై చేయండి ఫస్ట్. నేను ఏవైతే నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడుతున్నానో ఇంగ్లీష్ అనేది అందరికీ సేమ్. అసలు ఈ టాపిక్ ఇందులో రావాలి, ఈ టాపిక్ ఇందులో ఏముంటుంది అక్కడ. ఇంగ్లీష్ అనేది సేమ్ నాన్న. ఏ లెవెల్లో ఏ ఎగ్జామ్కి ఏ లెవెల్లో పెడతారో ఎవ్వరికి తెలియదు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చూస్తే మీకు ఇది అర్థమయ్యేది. ఆన్సర్ పెట్టేవాళ్ళు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ నేను. చూడండి, ఎప్పుడైనా సరే చూడండి నాన్న, ఎర్త్ ముందు మనకి ఏమొస్తుందంటే జనరల్గా దానే రావాలి నాన్న. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్స్ ఏంటంటే కొన్ని మీకు ఫ్రేజెస్ ఉంటాయి నాన్న. చూడండి, మనకు ఆ ఫ్రేజెస్ ఏంటంటే చూడండి నాన్న, మనకి ఇక్కడ ఆన్ ఎర్త్, ఎప్పుడైనా ఎర్త్ని సెలెస్టియల్ బాడీగా మాట్లాడినప్పుడు మాత్రమే దాన్ని యూజ్ చేసుకోవాలి నాన్న. ఆన్ ఎర్త్. ఓకేనా, సో డౌన్ టు ఎర్త్ అంటాం కదా, ఈజ్ డౌన్ టు ఎర్త్ అంటాం. ఈజ్ డౌన్ టు ద ఎర్త్ అంటామా? లేదు కదా, ఈజ్ డౌన్ టు ఎర్త్. మరి ఇక్కడ రాసిన ఆర్టికల్ దా రాయలేం కదా. కాబట్టి ఆన్ ఎర్త్, డౌన్ టు ఎర్త్ అనమాట. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్రేజెస్ నాన్న.
ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ నా ఒక వీడియోలో. ఓకే, అది ఏ ఎగ్జామ్కి ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే మీకు ఓన్లీ టెట్కే కాదు, డిఫరెంట్ ఎగ్జామ్స్ చెప్పేటప్పుడు నేను చెప్పాను అక్కడ. సో ఆన్ ఎర్త్ డౌన్ టు ఎర్త్ అనాలి ఎప్పుడైనా సరే, ఆన్ ద ఎర్త్ డౌన్ టు ద ఎర్త్ అనకూడదు. ఇవి ఎక్సెప్షన్స్ అనమాట, అర్థమైందా? ఇది ఎక్సెప్షన్స్ అండి. నెక్స్ట్ మహాభారతం ఉందనుకోండి, మహాభారతం అన్నప్పుడు కంపల్సరీ దా పెట్టాలి, ద మహాభారత, ద రామాయణ, ద ఖురాన్, ద బైబిల్ అంటాం. కానీ సో వాల్మీకీస్ మహాభారత అనాలి, వాల్మీకీస్ దా పెట్టకూడదు అక్కడ. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీకు ఏంటంటే ఎక్సెప్షన్స్ రా. సో మీరు కోర్సు తీసుకొని ఆ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని వినండి నాన్న. కోర్సులో మీకు 99% అయిపోతుంది నాన్న, 1% ఎక్కడ ఉంటుంది అంటే ఎక్స్ప్లెనేషన్స్లో ఉంటుంది. ఓకేనా? బట్ ఆన్సర్ వచ్చినప్పుడు ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ఆన్సర్. ఎంతో మందికి ఇది చాలా మంది రాంగ్ పెట్టి రాలేదు. నెక్స్ట్ వన్, ఇది డైరెక్ట్ క్వశ్చన్. సింధు వాజ్ డెడికేటెడ్ దాట్ టు హర్ జాబ్. ఏమంటాం? డెడికేటెడ్ టు. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు మై వైఫ్ అంటాం కదా, డెడికేటెడ్ టు డైరెక్ట్ ఆన్సర్. ఓకే, మీరు ఎక్స్ప్లెనేషన్ చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా చేసిన. ఇంకా చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ అన్న. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఏ సెంటెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది అని అడుగుతున్నాను. చూడండి, ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ రాస్తాను నేను ఒక్కసారి. మీకు ఫస్ట్ ఏం తెలిసినానా? పాస్ట్ అంటే జస్ట్ ఆప్షన్ మెన్షన్ చేద్దాం. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ అంటే, పాస్ట్ అంటే వస్, వరు, హ్యాడ్ ఇవే ఉండాలి కదా, రైట్? ఒక్కసారి చూద్దాం. వెన్ ఐ రీచ్ అన్నప్పుడు ఒక్కసారి చూడండి, వెన్ ఐ రీచ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 కదా నాన్న. ఇక్కడ విల్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందా? పాస్ట్ గానే కాదు, అది ప్రెసెంట్ ఫ్యూచర్ ఉంది, అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ వన్, వెన్ ఐ ఆమ్ రీచింగ్ ద స్టేషన్ ద ట్రైన్ ఈజ్ లెఫ్ట్. ఈజ్ అనేది ప్రెసెంట్ గానా తీసేయండి, యామ్ అనేది కూడా ప్రెసెంట్ గానా తీసేయండి. ఎంత సింపుల్గా ఆప్షన్ ఎలిమినేట్ చేశాను నేను ఇక్కడ. మీరు చేయలేరు చెప్పండి? మీరు నా క్లాసెస్ వింటే అసలు డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు నాన్న. ఓకేనా? రెండు ఆప్షన్స్ మిగిలినాయి. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, వెన్ ఐ రీచ్ ద స్టేషన్, ద ట్రైన్ హ్యాస్ లెఫ్ట్. చూడండి నాన్న, ఇది ఓకే. ద ట్రైన్ హ్యాస్ లెఫ్ట్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ నాన్న. చెప్పండి, మీకు పాస్ట్ పర్ఫెక్ట్ అంటే మీకు చెప్పిన ఆల్రెడీ. పర్ఫెక్ట్ అంటే ఏం మెయిన్ వర్బ్ ఉండాలి? V3 ఉండాలి. పర్ఫెక్ట్ అంటే ఏ మెయిన్ వర్బ్ ఉండాలి? V3 ఉండాలి. మరి హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తున్నాయి? హ్యావ్ ఫార్మ్సే కదా పర్ఫెక్ట్ అంటే. మరి పాస్ట్ అన్నప్పుడు ఇక్కడ హౌ హ్యాజ్, హ్యాడ్. హౌ హ్యాజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్లో వస్తుంది, హ్యాడ్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో వస్తుంది. మరి హ్యాజ్ కాదు, ఆన్సర్ వస్తుంది చెప్పండి ఇక్కడ. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ అంటే ఇది సింపుల్ పాస్ట్, ద ట్రైన్ లెఫ్ట్ అంటే ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ నాన్న. రెండు యాక్షన్స్ పాస్ట్లో జరిగినప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, సెకండ్ జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్లో పెట్టాలి. నేను స్టేషన్కి రీచ్ అయ్యే లోపే ట్రైన్ వెళ్ళిపోయింది, ట్రైన్ వెళ్ళిపోవడం ఫస్ట్ జరిగిన యాక్షన్ కదా, అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, ఉందా లేదా? కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, పాస్ట్ పర్ఫెక్ట్ అడిగిండు వాడు, అన్నింటిలో ప్రెసెంట్, మూడిట్లో ప్రెసెంట్ ఆప్షన్సే ఉన్నాయి. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. చూడండి ఇక్కడ, లుక్ ఎట్ దోస్ డార్క్ క్లౌడ్స్, ఐ థింక్ ఇట్ డాష్. లుక్, నేను చెప్పిన ఆల్రెడీ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఓపెన్ చేయండి నా కోర్సులో ఫ్రీ దాంట్లో కూడా ఉందా అనుకుంటా, ఫ్రీ డెమో వీడియోస్ ఉందా అనుకుంటా. ఓకేనా? అందులో కూడా ఉంటుంది. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ కొన్ని కీవర్డ్స్ రాసిన, లుక్ కానీ, లిజన్ కానీ, ఓకేనా, డోంట్ డిస్టర్బ్ కానీ, ఎట్ దిస్ టైమ్ కానీ, నౌ కానీ, అందులో మీకు డైరెక్ట్ ఈ కీవర్డ్ కనిపించినప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్లో చెప్పాలి నాన్న. ప్రెసెంట్ కంటిన్యూస్లో చెప్పాలి కాబట్టి ఇట్ విల్ రైనింగ్ కాదు, అసలు విల్ పక్కన మనకు రైనింగ్ రానే రాదు. ఇట్ ఈజ్ రైన్డ్ అట. చూడండి ఇక్కడ సెకండ్ బ్లాంక్లో, ఐ థింక్ ఇట్ ఈజ్ రైన్డ్. అదే కురుస్తుంది కదా నాన్న, అది యాక్షన్ చేస్తుంది కదా. ఇట్ ఈజ్ రైన్డ్ అనేది ఏంటిదంటే ఇది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ నాన్న. ఒకసారి ఆప్షన్ ఎట్టెల్ మీ చూడండి. ఇప్పుడు మీకు జనరల్గా సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతే ఇందులో మనకు యాక్టివ్ వాయిస్ ఉండాలి. సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మనకు బై సబ్జెక్ట్, జనరల్గా బై సబ్జెక్ట్, కొన్నిసార్లు టు, ఎట్, విత్ కూడా వస్తుంది జనరల్గా అయితే ఇది. సో సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ బై సబ్జెక్ట్ అయితే ఇందులో మనకు ప్యాసివ్ వాయిస్ నాన్న. ప్యాసివ్ వాయిస్ అంటే ఒకటి గుర్తుపెట్టుకున్నానా, మీకు ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 ఎప్పుడైనా సరే. ఓకేనా? ప్యాసివ్ వాయిస్ అంటే స్ట్రక్చర్ ఏంటి చెప్పండి, బీ ఫామ్ ప్లస్ V3 అంతే. ఓకేనా? సో సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిందంటే కంపల్సరీ ఏ స్ట్రక్చర్ యూజ్ చేసుకోవాలి? ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 యూజ్ చేసుకోవాలి. సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అంటే యాక్టివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 రాకూడదు ఇక్కడ. మరి ఇప్పుడు అదే కదా కురిసేది ఇక్కడ. మరి సబ్జెక్ట్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 వస్తుందా? రాదు. బట్ ఈ ఆప్షన్ పోతుంది. ఒక్కొక్క ఆప్షన్ ఎట్టెల్మేట్ చేస్తున్నా చూడండి. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ రైనింగ్ ఉంది, ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్ ఉంది. చెప్పండి నాన్న, ఈ రెండు ప్రెసెంట్ కంటెన్స్ అయినా. మరి ఇప్పుడు ఇందులో ఏది కరెక్ట్ చెప్పండి నాన్న. కామన్ సెన్స్గా చూస్తే లుక్ ఎట్ దోస్ డార్క్ క్లౌడ్స్, ఒకసారి అక్కడ నల్ల మబ్బల వైపు చూడండి. ఐ థింక్ నేను అనుకుంటున్నాను, అది నేను అనుకుంటున్నాను. చూడండి, నేను అనుకుంటున్నాను అంటే అది మనకు ఫ్యూచర్లో ఒక అజ్యూమ్ అన్నా కదా, అజ్యూమే కదా. ఐ థింక్ నేను అనుకుంటున్నాను, ఐ థింక్ వాళ్ళు వస్తారు అని, వాళ్ళు రాబోతున్నారు అని. బట్ ఇక్కడ మనకు ఐ థింక్ ఇట్ ఈస్ రైనింగ్ అంటామా? అది ఆల్రెడీ కురుస్తుంటే మళ్ళీ థింక్ చేయడం ఎందుకు నాన్న? అక్కడ ఇట్ ఈస్ రైనింగ్ పెడితే ఏమవుతుంది అంటే అది ఆల్రెడీ కురుస్తుంది. మరి ఆల్రెడీ కురుస్తున్నప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ రైనింగ్ ఎందుకు?
అవసరం లేదు. ఐ థింక్ అంటే నేను ఆలోచిస్తున్నా, నేను అనుకుంటున్నాను, నేను ఏదో ఫ్యూచర్లో అజ్యూమ్ చేస్తున్నానని. కాబట్టి నేను అనుకుంటున్నాను అది కురవబోతుంది అని. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్. గోయింగ్ టు ప్లస్ V1. ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్ అంటే నేను ఎగ్జామ్ రాయబోతున్నాను. ఇట్ ఈస్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్ అంటే నేను ఆమె పాట పాడబోతున్నది. ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్ అంటే అది కురవబోతున్నది అని. కాబట్టి ఇక్కడ మనకు నేను అనుకుంటున్నాను అది వాన వస్తుందని నేను అనుకుంటున్నాను. మబ్బుల వైపు చూడు, అది వాన వస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి అప్పుడు మనకు ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఫ్యూచర్లో అజ్యూమ్ చేసి థింక్ అన్నాడు కాబట్టి అక్కడ ఆప్షన్ 2 అంతే. నెక్స్ట్ వన్ చూడండి నాన్న, నేను చెప్తున్నా కదా నాన్న, మీరు గనక నా కోర్సు తీసుకొని క్లాసెస్ వింటే టైం అసలు లేదు మనకు. ఇప్పుడు స్టార్ట్ చేసినా పర్వాలేదు, ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది. డైలీ 2 hours మినిమం చదవండి నాన్న. డైలీ 2 to 3 hours చదవండి పర్లేదు. టెట్ కోసం మీరు కనుక టెట్లో 100+ స్కోర్ చేయాలి అంటే, మినిమం 100+ స్కోర్ చేయాలి అంటే నా కోర్సు తీసుకున్నాను ఇమీడియట్గా వెళ్ళి. ఓకేనా. ఇంగ్లీష్లో చాలా మందికి అసలు స్కోరే ఉండదు జనరల్గా. మీరు గనక నా క్లాసెస్ పర్ఫెక్ట్గా వింటే మీకు ఈజీగా 20+ స్కోర్ తెప్పించే బాధ్యత నాది. ఈజీగా 20+ స్కోర్ తెప్పించే బాధ్యత నాది. ఈజీగా 20+ మార్క్స్ వస్తాయి నాన్న. ఓకేనా. ఎందుకు చెప్తున్నానంటే కంటెంట్ మీకు ఎక్సలెంట్ లెవెల్లో వచ్చాయి. మీకు చూసారు కదా, ఇప్పుడు ప్రూఫ్ చూశారు కదా, ఎన్ని క్వశ్చన్స్ నా దాంట్లో నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ దిగినాయి. ప్రూఫ్ తోటి చెప్తున్నా మీకు అక్కడ. నేను మాటలతో చెప్తలే కదా, అందులో ఉన్న స్క్రీన్ షాట్లు తీసుకొని చెప్తున్నా మీకు అక్కడ. నా కోర్సులో ఉన్న స్క్రీన్ షాట్లు అవన్నీ. ఓకేనా. చూడండి ఇక్కడ మీకు డిఎస్సి టెట్ కావాలి అనుకుంటే 399, 299 అన్న. రైట్. మీకు అక్కడ నెక్స్ట్ 3 months టెట్, ఓన్లీ టెట్ కావాలంటే 3 months ఉంది, 1 month ఉంది నాన్న. మనకు 199 రూపీస్కే ఉంది నాన్న. సో కాబట్టి ఇమీడియట్గా వెళ్ళి కోర్సు తీసుకున్నానా. ఎక్సలెంట్ కంటెంట్ నాన్న. మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాసెస్ చెప్తా చూడండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ క్వశ్చన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత, రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేయండి. అందులో మీకు ఏంటంటే అక్కడ మీకు ఏ కోర్స్ అంటే ఆ కోర్స్ తీసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్ మీద క్లిక్ చేయండి నాన్న. డైరెక్ట్ మనీ చూపిస్తుంది. పక్కన కంటెంట్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ చూసి ఉంటాయి. ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకున్నాను. మీరు ఏం చెప్పట్లేను. ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే నా కోర్సు తీసుకున్నాను. ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే తీసుకోండి కోర్సు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. మీకు కోర్సు గురించి ఏం డౌట్స్ కావాలన్నా సరే అక్కడ మీకు 9985317597 నెంబర్కి డైల్ చేయండి. డీటెయిల్స్ అనేవి చెప్తాను నేను. అర్థమైంది అందరికీ. కంటెంట్ మాత్రం పీక్ లెవెల్లో ఉంటుంది. ఎలాంటి తెలుగు మీడియం స్టూడెంట్ అయినా సరే ఈజీగా అర్థం చేసుకుంటూ వెళ్తాను నాన్న. కంటెంట్ చూడండి, ఫ్రీ డెమో వీడియో చూడండి, మీకు నచ్చితేనే, నాకు టెట్లో ఇంగ్లీష్ స్కోర్ పెరుగుద్దనే నమ్మకం వస్తేనే కోర్సు తీసుకున్నాను. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి అక్కడ, చూసి తీసుకోండి. కంటెంట్ మాత్రం బట్టే విధానం ఉండదు మన దగ్గర. ఓకేనా. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. విత్ మీ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ అన్న. చాలా సింపుల్ క్వశ్చన్ అనేది మనకు. మీరు కనుక నా టాపిక్ ఓపెన్ చేసి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో చూస్తుంటే ఇది డైరెక్ట్ ఆన్సర్ చేసేవాళ్ళు నాన్న. చూడండి ఇక్కడ, పెన్నీ సెడ్ టు జోడీ, విల్ యూ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. ఇక్కడ ఒకసారి చూడండి నాన్న, దీని ఏమంటామంటే ఈ ఫస్ట్ పార్ట్ ఏమంటామంటే రిపోర్టింగ్ వెర్బ్ అంటాం నాన్న. రిపోర్టింగ్ వెర్బ్. ఓకేనా. ఈ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్న పార్ట్ ఏమంటామంటే రిపోర్టెడ్ వెర్బ్ అంటాం నాన్న. మీకు పంక్చువేషన్ మార్క్స్ వచ్చింది కదా క్వశ్చన్, దాన్ని ఇది చూసి కూడా ఆన్సర్ చేసి అక్కడ మీరు. ఓకేనా. రైట్. ఎనీవే ఇప్పుడు మీరు సరిగ్గా చూస్తే ఇక్కడ పెన్నీ సెడ్ టు జోడీ ఉంది కదా, ఇక్కడ విల్ యూ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. ఇది క్వశ్చనా కదా. క్వశ్చన్ కాబట్టి అప్పుడు సెడ్ టు ఏమవుతుంది నాన్న, మనకు ఆస్క్డ్ అవుతుంది నాన్న. క్వశ్చన్స్ ఆస్క్డ్ కాబట్టి సెడ్ టు ఏమవుతుంది చెప్పండి, ఆస్క్డ్ అవుతుంది. కాబట్టి ఆస్క్డ్ ఆప్షన్సే ఉంచుదాం. ఆస్క్డ్ ఉన్న ఆప్షన్సే ఉంచుదాం. 2 ఆప్షన్స్ పోయినాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది, 4th ఆప్షన్ ఉంది. సో పెన్నీ ఆస్క్డ్ జోడీ, జోడీ ఆస్క్డ్ పెన్నీ. పెన్నీ ఆస్క్డ్ జోడీ కదన్నా, జోడీ ఆస్క్డ్ పెన్నీ ఏంది నాన్న. జోడీ ఆస్క్డ్ పెన్నీ లేదు కాబట్టి ఆప్షన్ 4 కూడా పోతే ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్గా ఆన్సర్ చేసిన చూడండి. మరి మీరు నా కోర్స్ తీసుకుంటే ఇది చేయలేరా చెప్పండి. డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. అస్సలు మిస్ చేసుకోకండి కోర్సు. ఓకే. చూడండి ఇప్పుడు చూడండి, పెన్నీ ఆస్క్డ్ జోడీ ఇఫ్ ఈ వుడ్. ఇక్కడ విల్ అనేది ఏమవుతుంది చెప్పండి, మనకు వుడ్ అవుతుంది నాన్న. అయినా సెడ్ ఉంది కాబట్టి కంపల్సరీ పాస్ట్లో ఉంది రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ పాస్ట్లో ఉంటే టెన్స్ పాస్ట్లోకి వెళ్ళిపోవాలి అంతే. విల్ అనేది వుడ్ కావాలి నాన్న కంపల్సరీ. విల్ అనేది వుడ్ కావాలి కాబట్టి ఇంకో ఈ ఆప్షన్ పోతుంది, ఈ ఆప్షన్ పోతుంది. దాన్ని బేస్ చేసుకున్నా. ఇంకో ఈ 2 మిగిలినాయి మనకు. ఇందులో వుడ్ ఉంది, ఇందులో వుడ్ ఉంది. కానీ ఇందులో పెన్నీ ఆస్క్డ్ జోడీ ఉంది, జోడీ ఆస్క్డ్ పెన్నీ ఉంది. పెన్నీ ఆస్క్డ్ జోడీ కదా, క్వశ్చన్ అడిగింది పెన్నీ కదా. బట్ మనకు ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ అసలు. నెక్స్ట్, ఐ డాష్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్. ఇది చెప్పండి, ఇది యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ నాన్న. చూడండి నాన్న, ఐ డాష్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్. నేను అడగబడ్డానా? నేను అడగబడ్డాను వెళ్ళి బ్యాక్ బెంచ్లో కూర్చోమని నేను అడగబడ్డాను. దాని మీనింగ్ అదే కదా, నేను అడగబడ్డాను. కాబట్టి ఇక్కడ నేను సబ్జెక్ట్ నా ఆబ్జెక్ట్ నానా ఆబ్జెక్ట్. నేను ఏమని చెప్పినా, సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ అనుభవించేవాళ్ళు, సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు. ఇక్కడ నేను అడగబడి బ్యాక్ బెంచ్లో కూర్చోమని అడగబడ్డాను అనమాట. అప్పుడు నేను సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అడగబడ్డా కదా ఆబ్జెక్ట్ని.
ఆబ్జెక్ట్ని కొట్టప్పుడు మనకు ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్, మరి ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది పక్కన బ్లాంక్ ఉంటే ఇక మీరు ప్యాసివ్ వాయిస్ రాస్తారా యాక్టివ్ వాయిస్ రాస్తారా? సింపుల్ సెంటెన్స్ నాన్న. సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది, అది మనకి యాక్టివ్ వాయిస్. సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ సబ్జెక్ట్తో ఎండ్ అది మనకి ప్యాసివ్ వాయిస్ నాన్న. ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది మనకు ప్యాసివ్ వాయిస్ కదా నాన్న. మీకు ఏమని చెప్పినా ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు కంపల్సరీ ఏముండాలి నాన్న? బీ ఫామ్ ప్లస్ V3. సార్ బీ ఫామ్స్ ఏంటి సార్? మళ్ళీ ఇదో డౌట్, అందుకే వీడియోస్ అన్ని రెగ్యులర్గా చూడాలి. బీ ఫామ్స్ ఏముంటాయంటే బీ, బీన్, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ నాన్న. బీ, బీన్, బీయింగ్ చెప్పండి, బీ ఉన్నది కాబట్టి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఇవి కూడా బీ ఫామ్సే మనకు. ఇక్కడ మనకు బీ ఫామ్ ప్లస్ V3 అంటే చూడండి ఇక్కడ హ్యావ్ ఆస్క్డ్ ఏంది? హ్యావ్ అనేది హ్యావ్ ఫామ్, బీ ఫామ్ కాదు కదా, తీసేసిన. నెక్స్ట్ యామ్ ఆస్క్డ్ బై, ఈజ్ ఆస్క్డ్, వాజ్ ఆస్క్డ్. యామ్ అనేది బీ ఫామే, ఈజ్ అనేది బీ ఫామే, వాజ్ అనేది బీ ఫామ్ నాన్న. 3 ఉన్నాయి బీ ఫామ్స్. బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3. కానీ ఐ ఈజ్ ఆస్క్డ్ అంటామా? ఐ ఈజ్ ఆస్క్డ్ ఉంటుందా? ఉండదు. థర్డ్ ఆప్షన్ పోయింది. ఐ యామ్ ఆస్క్డ్ ఉంది, ఐ వాజ్ ఆస్క్డ్ ఉంది. ఇప్పుడు ఐ యామ్ ఆస్క్డ్ తీసుకోవచ్చు, ఐ వాజ్ ఆస్క్డ్ తీసుకోవచ్చు, ఓకే. కానీ ఐ యామ్ ఆస్క్డ్ బై ఇది పెడితే మీరు మరి ఐ యామ్ ఆస్క్డ్ బై ఎవడన్న పర్సన్ ఉందా అక్కడ? బై సబ్జెక్ట్ ఉందా అక్కడ? లేదు కదా. లేనప్పుడు బై ఎందుకు అక్కడ? ఇప్పుడు నీ ఆప్షన్ పెడితే ఐఎమ్ ఆస్క్డ్ బై ఎవడో ఉండాలి అక్కడ. ఐఎమ్ ఆస్క్డ్ బై హిమ్, ఐఎమ్ ఆస్క్డ్ బై హర్రో, ఐఎమ్ ఆస్క్డ్ బై ద మేనేజరో, ఐఎమ్ ఆస్క్డ్ బై ద ప్రిన్సిపల్, ఏదో ఒకటి ఉండాలి అక్కడ. బై తర్వాత అక్కడ ఆబ్జెక్ట్ లేదు కదా, మరి బై తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. మరి ఇది పెడితే మనకు అక్కడ ఆబ్జెక్ట్ ఉండాలి కంపల్సరీ. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది పెట్టే ఛాయిస్ ఉందా? లేదు. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ చూడండి అక్కడ, మీకు ఆప్షన్ ఎట్లా ఎలిమినేట్ చేసినా చూడండి అక్కడ. సింపులా లేదా? మీరు ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత ఆన్సర్ చేస్తారా లేదా? డైరెక్ట్ చేయొచ్చు. అర్థమైందా? కంటెంట్ మొత్తం ఇట్లానే ఉంటుంది నాన్న మీకు. సో ఆన్సర్ తెలుసుకోవడం కాదు నాన్న, ఎందుకు ఆన్సర్ అది తెలుసుకోండి, అది ఓకేనా. ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్ అన్న. ఇంకోటి మీకు నేను లాస్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, సేమ్ అదే కాన్సెప్ట్ మీద వచ్చిన క్వశ్చన్ ఇది. సేమ్ అదే కాన్సెప్ట్ మీద వచ్చిన క్వశ్చన్ చూడండి. ద టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ డాష్ ఆన్ వెకేషన్. చూడండి అన్న, ద టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్. ఓ ఇదొక సబ్జెక్ట్ నాన్న, ఇదొక సబ్జెక్ట్ నాన్న, ఓకేనా. ఎప్పుడైనా చెప్పండి మీకు ఆల్రెడీ 2 సబ్జెక్ట్స్ ఎప్పుడైనా సరే మనకు యాజ్ వెల్ యాజ్ చెప్తాను చూడండి. 2 సబ్జెక్ట్స్ ఎప్పుడైనా సరే యాజ్ వెల్ యాజ్ తోటి కానీ, అలాంగ్ విత్ తోటి కానీ, టుగెదర్ విత్ తోటి కానీ, విత్ తోటి కానీ జాయిన్ అయిపోతాయి. అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి నాన్న? ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటన్నా? ద టీచర్. ద టీచర్ సింగులర్ ఆఫ్ సింగులర్. సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి కదా నాన్న. మరి వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి కాబట్టి ఈ సింగులర్ వెర్బ్ అంటే ఎట్లా చెప్తారు? ఎస్ ఉన్న వెర్బులే సింగులర్. ఎస్ ఉన్న వెర్బుల్ సింగులర్ కాబట్టి ఎస్ ఉందా లేదు, ఎస్ ఉందా లేదు, ఎస్ ఉందా లేదు, ఎస్ ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ నాన్న ఇది. చేయకపోతురా మీరు క్వశ్చన్? ఇంకో ఈ నా కోర్స్ ఆడొచ్చు చెప్పిస్తాను చూడండి, అప్పుడు కూడా మీకు పెట్టి చూపించిన. ఇంకో యాజ్ వెల్ యాజ్, ఐ యాజ్ వెల్ యాజ్ అట, అలాంగ్ విత్ చెప్పినా కదా, యాజ్ వెల్ యాజ్ తోటి, అలాంగ్ విత్ తోటి, విత్ తోటి, టుగెదర్ విత్ తోటి, వీటితో జాయిన్ అయిపోతే వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. మరి ఇక్కడ మనకు ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ద టీచర్ అంటే సింగులరే కదా, టీచర్ సింగులర్ కాబట్టి వెర్బ్ సింగులరే ఉండాలి. చెప్పిన సింగులర్ వెర్బులకేమో ఎస్ ఉంటుంది, ప్లూరల్ వెర్బుకేమో ఎస్ ఉండదు. సింగులర్ వెర్బ్ కాబట్టి ఎస్ ఉండాలి కదా, ఎస్ ఉన్న వెర్బ్ ఒకటే ఉంది అక్కడ, ఈజ్. ద టీచర్ ఈజ్ ఆన్ వెకేషన్. ఓకేనా? ప్రూఫ్ అర్థమైందా? అది ఇది మనకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది నాని క్లాసెస్ది, ఓకేనా. చూడండి ఇక్కడ ఈ డిసైడెడ్ టు అడ్వర్బియల్ క్లాస్ అంటుంది. చూస్ ద సెంటెన్స్ విత్ అన్ అడ్వర్బియల్ క్లాస్. ఏం లేదు, ఒక క్లాస్ అనేది అడ్వర్బ్లా యాక్ట్ చేస్తుంది, దాన్ని మనం అడ్వర్బియల్ క్లాస్ అంటాం, ఓకేనా. క్లాస్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి అక్కడ. చూడండి, హీ డిసైడెడ్ టు గో టు హిస్ హోమ్, టు హిస్ వర్క్ ప్లేస్ బికాస్ హీ గాట్ ఇన్ టు డెప్స్. చూడండి, అతడు వర్క్ ప్లేస్కి వెళ్ళాలనుకోండు, ఎందుకంటే హీ గాట్ ఇన్ టు డెప్స్, అప్పులో ఉన్నాడు కాబట్టి, ఒక అప్పులో పడిపోయాడు కాబట్టి వర్క్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటాడు. చూడండి అన్న, ఇది మనకి ఏంటి నా జనరల్ ఒక సెంటెన్స్ అన్న, బికాస్ ఎందుకంటే. చూడండి అన్న, ఈ బికాస్ అనేది మనకి ఏం చెప్తుంది అంటే అడ్వర్బ్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అంటే క్వశ్చన్స్ అంటే మనకి ఏంటి? అడ్వర్బ్ ఆఫ్ రీజన్. ఎందుకు? దేర్ ఫోర్ బికాస్ అంటాం కదా, ఇది మనకి అడ్వర్బ్ ఆఫ్ రీజన్ నాన్న. ఇది మీకు ఓపెన్ చేయండి, మీరు నా కంటెంట్లో అడ్వర్బ్ కాన్సెప్ట్ ఓపెన్ చేయండి, మీకు డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది అక్కడ. అడ్వర్బ్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్ ఆఫ్ టైం, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అన్నీ మీకు అందులో ఉంటాయి నాన్న. బట్ ఇక్కడ మనకు అడ్వర్బ్ ఆఫ్ అది మనకి ఏంటంటే రీజన్, బట్ మనకు బికాస్. ఇక్కడ మనకి ఇక్కడ బికాస్ అని చెప్పి పక్కన సెంటెన్స్ వచ్చిందా లేదా? సో మనకి ఇక్కడ బికాస్ అంటే అడ్వర్బ్ ఆఫ్ రీజన్ గురించి మాట్లాడుతుంది కాబట్టి బికాస్ తర్వాత వచ్చేది అడ్వర్బ్ నాన్న. ఈ అడ్వర్బ్ ప్లేస్ మనకు ఒక క్లాస్ ఉందా లేదా? హీ గాట్ ఇన్ టు డెప్స్ అంటే ఇది మనకు ఒక క్లాసే కదా, ఒక క్లాస్ అనేది ఇక్కడ అడ్వర్బ్ ప్లేస్లో ఉందా లేదా? కాబట్టి ఇది మనకి అడ్వర్బ్ క్లాస్. ఆప్షన్ 1 అన్నది ఆన్సర్ ఇక్కడ. హీ స్టెప్డ్ హిస్ బిజినెస్, ఇక్కడ మనకి అడ్వర్బే లేదు ఇక్కడ, ఆప్షన్ తీసేయండి. ఐ నో ద డాక్టర్ హూ ఈస్ ఫేమస్ ఇన్ హిస్ టౌన్. డాక్టర్ గురించి మాట్లాడుతుంది, ఇది మనకు ఒక నౌన్ గురించి మాట్లాడితే మనం దాన్ని అడ్వర్బ్ అంటాం, అబ్జెక్టివ్ అంటాం, ఇది మనకు ఆన్సర్ కాదు. డూ యూ థింక్ దట్ హీ ఈజ్ రైట్, డూ యూ థింక్ దట్ హీ ఈజ్ రైట్. మనకి ఇది ఆబ్జెక్ట్ యొక్క క్లాస్ అంటే ఇది మనకు అడ్జెక్టివ్ క్లాస్ కావచ్చు,
ఓకేనా, ఇది మనకి యాడ్వర్బ్ క్లాస్ అయితే కాదు కంపల్సరీ, రైట్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఓల్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. చూడండి, హీ వాజ్ 4 months ఓల్డ్ అట. చూడండి ఇక్కడ హీ వాజ్ 4 months ఓల్డ్ అని అంటే సెంటెన్స్ ఇచ్చి ఓల్డ్ అండర్లైన్ చేసి ఓల్డ్ అనేది ఏమవుతుంది అంటుండు. చూడండి చాలా సింపుల్ నాన్న. మీకు ఒక నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ మోడిఫై చేసేదాన్ని ఏమంటాం చెప్పండి అన్న, మనము అడ్జెక్టివ్ అంటాం. ఒక నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ మోడిఫై చేసేదాన్ని ఏమంటాం చెప్పండి, అడ్జెక్టివ్ అంటాం. నెక్స్ట్ ఒక అడ్జెక్టివ్ని కానీ ఒక వెర్బ్ని కానీ ఒక యాడ్వర్బ్ని కానీ మోడిఫై చేసేదాన్ని ఏమంటున్నాను మనము, యాడ్వర్బ్ అంటాం. ఏమంటాం దాన్ని, యాడ్వర్బ్ అంటాం. ఒకసారి ఆప్షన్ చూద్దాం. హీ వాజ్ 4 months ఓల్డ్. హీ ఎంత ఓల్డ్ అట, 4 months ఓల్డ్ అట. అక్కడ మనకు హీ వాజ్ ఓల్డే కదా, మనకి మన ఓల్డ్ అనేది హీని మోడిఫై చేస్తుందా లేదా? బట్ హీ అంటే ప్రణౌనే కదా, ప్రణౌన్ని మోడిఫై చేసేదాన్ని ఏమంటాం చెప్పండి మనం అక్కడ, అడ్జెక్టివ్ అంటాం. నెక్స్ట్ 4 months ఓల్డ్ అంటే మనకి అక్కడ మంత్స్ అనేది నౌనే కదన్నా, ఎంత ఓల్డ్, 4 months ఓల్డ్ అనమాట. కాబట్టి ఇది కూడా మనకి ఇక్కడ నౌన్ మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది కూడా మనకి అడ్జెక్టివా కదా, కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది నాన్న. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ మనకు, ఆప్షన్ 4. యాడ్వర్బ్ కాదు ఇక్కడ, ఒక వెర్బ్ని అడ్జెక్టివ్ను యాడ్వర్బ్ మోడిఫై చేస్తలేదు కదా, యాడ్వర్బ్ని ఎప్పుడు అంటాం, వెర్బ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ యాడ్వర్బ్ మోడిఫై చేసి యాడ్వర్బ్. నౌన్ అది మనకు నేమా, ఓల్డ్ అనేది నేమా కాదు కదా, అది మనకు ఎంఫాటిక్ ప్రొనౌన్ కూడా కాదు. ఓకే, ఎంఫాటిక్ ప్రొనౌన్ అంటే హిమ్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్ అంటాం కదా అవి, రైట్, అది మనకు కాదు నాన్న. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. ఇంకోటి అండి, ఇక్కడ మీకు ఒక గ్రామాటికల్ సెంటెన్స్ చెప్తా చూడండి. ఎప్పుడైనా సరే మనం ఏం చెప్పాలి అంటే, చూడండి ఇక్కడ మీకు రాస్తాను. ఓకే, హీ వాజ్ 16 years ఓల్డ్. ఈ సెంటెన్స్ రైటా రాంగ్ అంటే రైటే నాన్న. ఒకవేళ ఇలా ఉందనుకో నాన్న, హీ వాజ్ 16 years ఓల్డ్ బాయ్. ఇక్కడ చూడండి నాన్న, 16 years ఓల్డ్ బాయ్. బాయ్ అనేది మనకు నౌన్ కదా నాన్న, బాయ్ అని నౌన్ కాబట్టి ఈ పార్ట్ మొత్తం మనకు ఎలా యాక్ట్ చేస్తుంది అంటే అడ్జెక్టివ్లో యాక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 16 years మనం బాయ్ మోడిఫై చేస్తుంది కదా, కాబట్టి అడ్జెక్టివ్స్ ఎప్పుడైనా సరే ప్లూరల్ ఫామ్లో ఉండకూడదు కాబట్టి మనం ఇక్కడ 16 years ఓల్డ్ బాయ్ అనకూడదు. ఎందుకంటే నౌన్ వచ్చింది కదా, ఇది మనకు అడ్జెక్టివ్ అవుతుంది. 16 years అనేది ఇది మనకు అడ్జెక్టివ్, కాంపౌండ్ అడ్జెక్టివ్ అనమాట ఇది. బట్ ఇక్కడ 16 years ఉండకూడదు, అడ్జెక్టివ్స్ మనకు ప్లూరల్ ఫామ్లో ఉండవు కదా, బట్ మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే హీ వాజ్ 16 year ఓల్డ్ బాయ్. ఇక్కడ నాకు నౌన్ లేదు కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్ ఏం కాదు, 16 years ఓల్డ్. హీ వాజ్ 16 years ఓల్డ్. ఎప్పుడైతే మనకు నౌన్ ఉంటుందో ఇది మనకు ప్లూరల్ ఫామ్, అడ్జెక్టివ్ కదా, ఇది మనకు ప్లూరల్ ఫామ్లో యాక్ట్ చేయకూడదు నాన్న. కాబట్టి మనకు 16 years ఓల్డ్, 16 year ఓల్డ్ బాయ్ అంటాం, లేకపోతే 16 years ఓల్డ్ అనాలి. అర్థమైందా ఇది? నెక్స్ట్ అన్న 84 చూడండి. షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. చూడండి ఇక్కడ ఆమె ప్రతిదీ చేసిందట, రైట్ చేసిందట డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఆమె ప్రతిదీ రైట్ చేసిందట. ఇక్కడ మనకు ఇన్ ద సెంటెన్స్ ద వర్డ్ రైట్ ఈజ్, వర్డ్ అనేది రైట్ అనే వర్డ్ ఏమవుతుంది అంటుండు, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీనా, అడ్జెక్టివ్ ఆఫ్ షేపా, అడ్వర్బ్ ఆఫ్ రీజనా, అడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఫస్ట్ అది అడ్జెక్టివ్ అడ్వర్బ్ చూద్దాం. షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్, ఆమె చేసింది, ఎలా చేసింది, రైట్ చేసింది. బట్ ఇక్కడ రైట్ అనేది షీ రైట్ అనం కాబట్టి ఇది ప్రొనౌన్ని మోడిఫై చేస్తారు. ఇది డిడ్ రైట్, షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్, ఆమె చేసింది, ఎలా చేసింది, రైట్ చేసింది. బట్ మనకు ఒక వెర్బ్ని మోడిఫై చేసిందా లేదా, చేసింది. ఎలా చేసింది అంటే రైట్ చేసింది, కరెక్ట్ చేసింది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ వెర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి మనకు అప్పుడు ఏమవుతుంది చెప్పండి, యాడ్వర్బ్ అవుతుంది. కాబట్టి అడ్జెక్టివ్ కాదని ఈ ఆప్షన్ తీసేసిన తర్వాత మరి ఇప్పుడు ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ రీజనా, యాడ్వర్బ్ ఆఫ్ మేనరా. చూడండి, షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ బికాస్ కానీ ఓకే దేర్ ఫోర్ కానీ వస్తే మనకు యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ అయ్యేది. కాబట్టి ఇక్కడ మనకి ఎలా చేసింది, ఏ మేనర్లో చేసింది అని, హౌ అదే చెప్తుంది కదా. బట్ మనకు అప్పుడు ఆప్షన్ 4 ఈజ్ ద యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఓకేనా, ఎలా చేసింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా పరిగెట్టారు, దే ఆర్ రన్నింగ్ ఫాస్ట్, షీ ఈస్ డూయింగ్ రైట్. అలా ఎలా ఏ మేనర్లో చేశారు అన్నప్పుడు మనకు ఇది రైట్ అనేది ఏ మేనర్లో చెప్తుందే లేదు, బట్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాం. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. జంపింగ్ ఆన్ హీస్ హార్స్ ద ఫార్మర్ రోడ్ టు ద మార్కెట్. చూడండి ఇక్కడ జంపింగ్ ఆన్ హీస్ హార్స్, జంప్ చేసుకుంటే ఇక్కడ జంపింగ్ ఆన్ హీస్ హార్స్ అనేది అండర్లైన్ చేసి దాని ఏమవుతుంది అంటున్నాను. ఇప్పుడు మీకు పార్టిసిపుల్స్ నాను చూడండి, జనరల్గా V4 ఏమంటామంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం. నెక్స్ట్ V3 ఏమంటామంటే పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. చూడండి క్లియర్గా రాసుకోండి, ప్రెజెంట్ పార్టిసిపుల్, ఇదేమో పాస్ట్ పార్టిసిపుల్. నెక్స్ట్ పర్ఫెక్ట్. చూడండి ఇక్కడ హ్యావింగ్ ప్లస్ V3 ఇదేంటిదంటే పర్ఫెక్ట్ పార్టిసిపుల్ నాన్న. చెప్పండి, ఇది పర్ఫెక్ట్ పార్టిసిపుల్ నాన్న.
హ్యావింగ్ ప్లస్ V3 లేకపోతే హ్యావింగ్ బీన్ ప్లస్ V3. హ్యావింగ్ ప్లస్ V3 ఉంటుంది, హ్యావింగ్ బీన్ ప్లస్ V3 ఉంటుంది. ఇది యాక్టివ్ వాయిస్, బీన్ ప్లస్ V3 అంటే బీ ఫామ్ ప్లస్ V3 కదా, ప్యాసివ్ వాయిస్ అది అంతే, రైట్. అయితే ఇక్కడ ప్రెజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్ నాన్న. ఇప్పుడు జంపింగ్ అనేది V4 కదా, V4 కాబట్టి అది పర్ఫెక్ట్ పార్టిసిపల్ అవుతుందా? కాదు. హ్యావింగ్ ప్లస్ V3 కాదు కదా, కాదు. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపల్ అవుతుందా? కాదు, ఎందుకంటే మనకు V3 కాదు కదా. పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 నాన్న. ఆస్క్డ్, బ్రోకెన్, ఇవన్నీ, రైట్. మరి ఇప్పుడు మనకు ప్రెజెంట్ పార్టిసిపల్ అని ఒక ఆప్షన్ ఉంది, కంటిన్యూస్ పార్టిసిపల్ ఒక ఆప్షన్ ఉంది అన్న. అయితే ఇది కూడా V4ఏ, కంటిన్యూస్ పార్టిసిపల్ కూడా V4నే అన్న. అయితే మనము జనరల్గా కంటిన్యూస్ పార్టిసిపల్ అని ఎప్పుడు చెప్పాలి అంటే టెన్స్లో యూజ్ చేసేటప్పుడు మాత్రమే, అంటే అది V4 మెయిన్ వర్బ్లా యూజ్ చేసేటప్పుడు మాత్రమే మనం ఇక్కడ కంటిన్యూస్ పార్టిసిపల్ అని చెప్పాలి. ఐ ఆమ్ గోయింగ్, షీ ఈస్ గోయింగ్, షీ వాజ్ వాచింగ్, ఐ వాజ్ వాచింగ్. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ అంటే మనకు V4 కదా అది, అంటే ఒక మెయిన్ వర్బ్ లాగా వచ్చినప్పుడు మాత్రమే కంటిన్యూస్ యాక్షన్ కంటిన్యూస్గా చెప్పేటప్పుడు మాత్రమే మనం కంటిన్యూస్ పార్టిసిపల్ యూజ్ చేసుకోవాలన్నా. ఇక్కడ మనకు ఒక మెయిన్ వర్బ్ లాగా ఉంది, అది మనకు లేదు కదా, ఒక క్లాస్ రూపంలో ఉంది, సారీ అది ఒక ఫ్రేజ్ రూపంలో ఉంది నాన్న. ఓకేనా, ఫ్రేజ్ రూపంలో ఉంది కాబట్టి మెయిన్ వర్బ్ లాగా లేదు కదా, కాబట్టి ఇది మనకు కంటిన్యూస్ పార్టిసిపల్ కాదు. సో ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 ప్రెజెంట్ పార్టిసిపల్. ఓకేనా, ప్రెజెంట్ పార్టిసిపల్ అన్న V4ఏ, కంటిన్యూస్ పార్టిసిపల్ అన్న V4ఏ. కానీ కంటిన్యూస్ పార్టిసిపల్ అని ఎప్పుడు చెప్పాలి అంటే అదొక టెన్స్లో V4 ఫామ్లో యాక్ట్ చేసినప్పుడు మాత్రమే చెప్పాలి. ఇది ఒక టెన్స్లో V4 ఫామా కాదు కదా. ఐ వాజ్ వాచింగ్, ఐఎమ్ జంపింగ్ అన్నప్పుడు అది మనకు కంటిన్యూస్ పార్టిసిపల్ అయ్యేదేమో, కనుక మనకు ఐఎమ్ జంపింగ్ కాదు కదా, ఇది మనకు ఒక ఫ్రేజ్ రూపంలో ఉంది. ఓకేనా, బట్ మనకు అప్పుడు కంటిన్యూస్ పార్టిసిపల్ కాదు. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అన్న 86 నాన్న. చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ అనేది, మీకు జాగ్రత్తగా గమనించండి. ఇది మీరు చూడండి, ఇక్కడ లింకింగ్ వర్డ్స్ హెల్ప్ us ఇన్ మెనీ వేస్ ఇన్ రైటింగ్. లింకింగ్ వర్డ్స్ అనేవి చాలా వేస్లో మన రైటింగ్లో రాసేటప్పుడు చాలా హెల్ప్ చేస్తాయట. ఫస్ట్లీ దే హెల్ప్ us ఇన్ ప్రెజెంటింగ్ అవర్ ఐడియాస్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే. ఫస్ట్ అవి ఏం చేస్తాయి అంటే ఒక మీనింగ్ఫుల్ ఐడియాస్ని, ఓకేనా, ప్రజెంట్ చేయడంలో, మీనింగ్ఫుల్ వేలో ఐడియాస్ని ప్రజెంట్ చేయడంలో హెల్ప్ చేస్తాయట. ఇప్పుడు ఇక్కడ ఇన్ ద అబౌవ్ స్టేట్ సెంటెన్స్ ద లింకర్ ఫస్ట్లీ ఈజ్ యూజ్డ్. ఫస్ట్లీ అనే లింకర్ ఎందుకు యూజ్ చేసిన అంటుంది. చూడండి, ఫస్ట్లీ అనేది జనరల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫస్ట్లీ అంటే ఫస్ట్లో, అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్లీ వాళ్ళు ఇది చేస్తారు, సెకండ్లీ అది చేస్తారని. అంటే ఇక్కడ ఐడియాస్ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాం నాన్న. ఓకేనా, ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ అంటాం కదా, ఐడియాస్ని కంబైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఒకసారి చూద్దాం. ఇంట్రడ్యూస్ రిజల్ట్ ఆఫ్ ఎన్ యాక్షన్. రిజల్టా, యాక్షన్ యొక్క రీజన్ రిజల్టా కాదు కదా. రిజల్ట్ అంటే ఏంటంటే యాజ్ ఎ రిజల్ట్, యాజ్ ఎ రియాక్షన్ అంటాం కదా, రిజల్ట్ అయితే కాదు. సో కాంట్రడిక్ట్, చూడండి, కాంట్రడిక్ట్ అంటే ఏంటిది నాన్న, బట్ కానీ, ఆల్దో కానీ, ఈవెన్ దో కానీ, హవెవర్ కానీ, అవి మనకు కాంట్రడిక్ట్ నాన్న. అంటే అపోజ్ చేయడం, కాంట్రడిక్ట్ చేయడం, అపోజ్ చేయడం. టు ఆర్గనైజ్ పాయింట్స్. చూడండి, ఇక్కడ పాయింట్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేయడం కోసం ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ అంటే ప్రతి ఒక్క పాయింట్ మనం ఆర్గనైజ్ చేస్తున్నామా లేదా, బట్ మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. టు ఇండికేట్ సిమిలారిటీ. సిమిలారిటీ గురించి మనం చెప్తున్నామా, సిమిలర్ అంటున్నామా, లేదు కదా, సేమ్ కాదు కదా ఇక్కడ, బట్ మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అది నెక్స్ట్ క్వశ్చన్. ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ డాష్ ద డెడ్ లైన్. చూడండి, నా ప్రాజెక్ట్ వర్క్ని, ఒక ప్రాజెక్ట్ వర్క్ని ఫినిష్ చేసిన చాలా రోజులు, డాష్ ద డెడ్ లైన్. డెడ్ లైన్కి ముందు చాలా రోజులు, డెడ్ లైన్కి చాలా రోజుల ముందే ఫినిష్ చేసిన మీనింగ్ అక్కడ. ఓకేనా, బట్ ఇక్కడ మనకు హెడ్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్, బై మీన్స్ ఆఫ్, ఇన్ అడిషన్ టు. ఇన్ అడిషన్ టు అంటామా, డెడ్ లైన్కి ముందే చేసిన మీనింగ్ అక్కడ, కాబట్టి డెడ్ లైన్కి ముందే అంటే హెడ్ ఆఫ్. హెడ్ ఆఫ్ అంటే ముందు, ఓకేనా, టైం ప్రకారం ముందు అని. ఇన్ ప్లేస్ అంటామా, లేదు. బై మీన్స్ ఆఫ్ అంటే దాని ద్వారా అంటామా, లేదు. ఆప్షన్ 1. నెక్స్ట్ అన్న, యూ మే లీవ్ దిస్ ప్లేస్ నౌ. యూ మే లీవ్ దిస్ ప్లేస్ నౌ. నువ్వు ఇప్పుడు ఈ ప్లేస్ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. లీవ్ అంటే వదిలిపెట్టి వెళ్ళిపోవడం. యూ మే లీవ్ దిస్ ప్లేస్ నౌ అంటే ఈ ప్లేస్ విడిచిపెట్టి వెళ్ళొచ్చు అని. మరి ఇప్పుడు సెంటెన్స్ ఏం చెప్తున్నానా, ఇది ఒక రిక్వెస్టా కాదు, ఎబిలిటీయా కాదు. రిక్వెస్ట్ అంటే ప్లీజ్ ఉంటే రిక్వెస్ట్ అయ్యేది, ఎబిలిటీ అంటే కెన్, కుడ్, అది ఉంటే మనకి ఎబిలిటీ అయ్యేది. టేకింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్. చూడండి, మే ఐ గో అంటే టేకింగ్ పర్మిషన్, పర్మిషన్ తీసుకున్నట్టు. యూ మే గో అంటే మనకు పర్మిషన్ ఇవ్వడం కదా, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ అనేది అసలు. అయితే ఇక్కడ చూడండి, ప్యాసేజ్ కూడా తెచ్చిన ఈ వీడియోలో మీకు. ప్యాసేజ్ క్వశ్చన్ కూడా చెప్పిన, చాలా సింపుల్ అనేది. అసలు చూడగానే కళ్ళు మూసుకొని ఆన్సర్ పెడతారు మీరు. ప్యాసేజ్ చూడండి ఇక్కడ. సో మీరు సరిగ్గా చూస్తే చూడండి, మోరల్లీ అండ్ కల్చరల్లీ అమెరికన్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ హ్యావ్ ఎఫెక్టెడ్ అవర్ సొసైటీ. చూడండి, మన సొసైటీని ఎఫెక్ట్ చేసినాయట. ఏది, అమెరికన్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ అనేవి. అమెరికన్ ప్రోగ్రామ్స్ హ్యావ్ మెనీ పాజిటివ్ సైడ్స్ బట్ ద నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎఫెక్టెడ్ అవర్ కల్చరల్ అప్రోచ్ అండ్ కస్టమ్స్. చూడండి, అమెరికన్ ప్రోగ్రామ్స్ హ్యావ్ మెనీ పాజిటివ్ సైడ్స్ కూడా ఉన్నాయి, బట్ ద నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి అని అక్కడ మీనింగ్. అంటే అమెరికన్ కల్చర్ చాలా ఎఫెక్ట్ చేసింది, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి అని మీనింగ్ అక్కడ, రైట్. మరి ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద మెయిన్ కన్సర్న్ రైజ్డ్ అబౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అమెరికన్ టెలివిజన్ ప్రోగ్రామ్ ఇస్. మెయిన్ కన్సర్న్ ఏంటి చెప్పండి. మనకు పాజిటివ్ ఎఫెక్ట్స్ వస్తే ఓకే,
కానీ మనకు బాధ ఏంది, నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. కన్సర్న్ అంటే వరీనే కదా అన్న, కాబట్టి ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటన్నా, సో మనకు అక్కడ నెగిటివ్ ఎఫెక్ట్ అయిందనే కదా, బట్ దేర్ ల్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వాల్యూనా, ఎంటర్టైన్మెంట్ వాల్యూ లేదన్నా, కాదు కదా, పాజిటివ్ ఇంపాక్ట్ కన్సర్న్ కాదు, అది పాజిటివే. నెక్స్ట్ దేర్ నెగిటివ్ ఎఫెక్ట్స్, కాబట్టి సింపుల్గా ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ చూడండి ఇక్కడ, మనం దేని గురించి వరి అవుతున్నానా, ఓకే పాజిటివ్ సైడ్స్ ఓకే, బట్ ద నెగిటివ్ ఆస్పెక్ట్స్ నెగిటివ్ వేలో ఇన్ఫెక్ట్ చేసినాయి, కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ అనేది చూడండి, ఎంత సింపుల్. తర్వాత మళ్ళీ సేమ్ ప్యాసేజ్ కింద క్వశ్చన్, ఇండియన్స్ హ్యావ్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డాష్ సైడ్స్ ఆఫ్ అమెరికన్ టీవీ ప్రోగ్రామ్స్, డాష్ సైడ్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఎఫెక్ట్ ఏం చేంజ్ ఏం కాలేదు, అన్చేంజ్డా కాదు కదా, పాజిటివ్ నెగిటివ్, నెక్స్ట్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. చూడండి ఇండియన్స్ ఆ అమెరికన్ ప్రోగ్రామ్స్ ద్వారా పాజిటివ్ ఎఫెక్ట్ అయ్యారు, నెగిటివ్ ఎఫెక్ట్ అయ్యారు, క్లియర్ చెప్పిండు అక్కడ పాజిటివ్ నెగిటివ్ అని, అంతే కదా, పాజిటివ్ సైడ్స్ ఉన్నాయి నెగిటివ్ సైడ్స్ ఉన్నాయని చెప్పిండు, బట్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, బట్ ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. 90 క్వశ్చన్స్, ఎంత సింపుల్ పేపర్ మొత్తం 24, 25, 26 క్వశ్చన్స్ తెచ్చాను నేను, 26 కూడా కాదు 27 ఏమో తెచ్చిన క్వశ్చన్స్, మరి 27 క్వశ్చన్స్ సాల్వ్ చేసాను నేను ఇక్కడ. మీరు నా కోర్సు తీసుకొని చేయలేకపోతున్నా నాన్న చెప్పండి, మేము చెప్తున్నాం కదా, నేను మీకు కంపల్సరీ 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను, చెప్తున్నా కదా, మీకు నేను 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. మీరు కనుక నా క్లాసెస్ వింటే, మీరు కనుక కోర్సు తీసుకొని నా క్లాసెస్ వింటే ఈజీగా, మీకు నాలెడ్జ్ ఏం లేకపోయినా సరే, మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయినా పర్లేనా, మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అసలు నాకు ఇంగ్లీష్లో 0 సార్ 0 సార్ అన్నా సరే, మీకు లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు చెప్పే బాధ్యత నాది. మీరు వెళ్ళి కోర్సు తీసుకున్నానా, కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా, కోర్సు తీసుకొని క్లాసెస్ వింటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏ టాపిక్ అయినా సరే ఇట్లే చేసి పడేస్తారు క్వశ్చన్స్. కోర్స్ తీసుకోండి, అక్కడ మీకు ప్రతి కోర్సులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి నాన్న, ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే క్లాస్ తీసుకోండి, ఫ్రీ డెమో వీడియో చూడండి. ఇక్కడ మీరు కోర్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ డెమో వీడియోస్ కనిపిస్తాయి నాన్న, ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే కోర్స్ తీసుకున్నాను, ఇబ్బంది ఏం లేదు. మీకు నమ్మకం వస్తేనే, నాకు ఇంగ్లీష్ నేర్చుకుంటే నమ్మకం వస్తేనే క్వశ్చన్ పేపర్ తీసుకున్నాను, కోర్స్ తీసుకోండి. ఎన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి మీకు, ఇంతకంటే ప్రూఫ్ ఏం చూపించాను చెప్పండి, నేను టీచర్ తీసుకొచ్చి చెప్పిన క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మన టాపిక్స్ తోటే మన కాన్సెప్ట్ తోటి అన్ని క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి, ఇంతకంటే ప్రూఫ్ ఏం చూపించాను చెప్పండి మీకు, ఓకేనా. కాబట్టి మీరు ఇమీడియట్ వెళ్ళి కోర్స్ తీసుకున్నాను, చూడండి మీకు 399, 299, 300, 199 అన్న, ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ తీసుకున్నాను, ఓకేనా. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది, బట్టే విధానం ఉండదు, గ్రామాటికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అంతే, నేనేం చెప్పలేను మీకు, రైట్. మీకు ఈ నెంబర్కు డయల్ చేయండి, మీ కోర్సు గురించి ఏం డీటెయిల్స్ కావాలన్నా సరే ఈ నెంబర్కు డయల్ చేయండి అన్న, మీకు ఇమీడియట్ రెస్పాన్స్ అనేది వస్తుంది, అర్థమైంది కదా, ఇది ఓకేనా. ఇది మీకు ఈ టెట్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అన్న, మిగతా నెక్స్ట్ వీడియోస్లో మీకు మిగతా కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే, వీడియో నచ్చితే కంపల్సరీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఓకేనా. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో, థ్యాంక్ యూ.